నమస్కారం. తిలకం అనేది కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవచ్చా అంటే తప్పకుండా కనుబొమ్మల మధ్యలోనే తిలకం పెట్టుకోవాలి. అది స్త్రీలైనా సరే పురుషులైనా సరే కనుబొమ్మల మధ్యలో పెట్టుకుంటేనే అది ఒక ఎఫెక్ట్, పవర్ ఉంటుంది. ఎందుకంటే మనం ధ్యానం చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు కనుబొమ్మల మధ్య కాన్సన్ట్రేట్ చేయాలంటారు. అంటే మన ధ్యానాన్ని కనుబొమ్మల మధ్య కేంద్రీకరించండి అంటారు. ఎందుకు? అక్కడ ఒక శక్తి ఉంది. మన కాన్సన్ట్రేషన్ అంతా, మన దృష్టి అంతా, మన శక్తి అంతా, మన ఆలోచనలన్నీ అక్కడ కాన్సన్ట్రేట్ చేయమని చెప్తారు. కాబట్టి అక్కడ ఒక ఎనర్జీ ఉంది. కాబట్టి మనం అక్కడ తిలకం పెట్టుకున్నప్పుడు అది ఉత్తేజితమవుతుంది. అందుకే అక్కడ స్త్రీలే కాదు, పురుషులు కూడా నుదుటి మీద నామాలు పెట్టుకున్నా, ఏవి పెట్టుకున్నా కూడా బొట్టు వచ్చేటప్పటికి మాత్రం కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవడమే ఉత్తమం. అక్కడ శక్తి ఉత్తేజితం అవుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఏం చెప్పారు? తిలకం పెట్టుకోండి అంటే చక్కగా కుంకుమతో, అంటే ఎర్ర రంగు కానీ లేకపోతే మెరూన్ కలర్ ఇప్పుడు వస్తున్నాయి, అలా కానీ బొట్టు పెట్టుకోండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బొట్టు లేకుండా ఉండకూడదు. పెద్దలు చెప్పడానికి ఇదే కారణం. కాబట్టి బొట్టు పెట్టుకోవడం అనేది మంచి విషయం మాత్రమే కాదు, అందులో చాలా శక్తి దాగుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా తిలకం బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకుంటేనే ఎన్నో రకాలుగా మంచిది. బొట్టు కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవాలి. ఇది అర్థం చేసుకొని ఎవరైనా బొట్టు పెట్టుకోకపోతే పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. దీనికి ఎలాంటి కుల మత వర్గ భేదాలు లేవు. చక్కగా ఆడవాళ్ళు మాత్రమే కాకుండా మగవాళ్ళందరూ కూడా తిలకం బొట్టు పెట్టుకోవచ్చు. కనుక అందరూ బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. నమస్కారం. Download Moj.